వెల్కమ్ టు అత్త కోడల్ బ్లాగ్స్. చూస్తున్నారుగా ఐటమ్స్. ఈరోజు మా అత్తయ్య పిల్లలకి చాలా 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 ఫేవరెట్ అయిన స్నాక్ ఐటమ్ నేర్పిస్తున్నారండి. అండ్ హెల్తీది ఇంట్లోనే తయారు చేసుకునే స్నాక్ ఐటమ్ అత్తయ్య నేర్పిస్తున్నారు ఈరోజు. అదేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అత్తయ్య. హాయ్. ఈరోజు మనము ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను మీకు. దానికి కావలసినవి బియ్యం, మంచి ఫ్రెష్ బియ్యం. ఇవి మామూలుగా నేను కడిగి పెట్టుకోవద్దు, ఉత్తగానే మనం కొన్న బియ్యాన్నే మనం పెట్టుకోవాలి. నేను కొత్తగా ఈ గిన్నెతో తీసుకున్నా. శనగపిండి, ఈ గిన్నె కొలతకు నేను శనగపిండి తీసుకున్నా. వాటర్, కొంచెం నెయ్యి, కారం, ఉప్పు, గరం మసాలా, మసాలా అన్నట్టుది. వీటికి కావాల్సింది ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని సన్నం సగం మీద మనం బియ్యం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకుందాం. బియ్యం వేయించుకుందాం. సగం మీద గోలాలి, వేయించాలి. ఇలా ఈ విధంగా ఈ విధంగా గోలుతుండాలి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలలో గోలాలి. 5-10 నిమిషాలు పడుతుంది. కొంచెం గోలినాక ఇవి చల్లారాలి. స్నాక్ ఐటమ్ అంటే ఏం చేస్తున్నారు అత్తయ్య? స్నాక్ వేస్తుంటే పిల్లలకి ఇష్టమైన కూర అంటాం కదా మనం షాపులలో కొనుక్కొచ్చుకొని తినటం వరకు మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా తయారు చేసుకొని పిల్లలకు పెద్దలు కూడా మంచిగా తినొచ్చు. టైంపాస్గా పిల్లలకు ఇష్టంగా తింటారు. ఇది అన్నింట్లో మంచిగా ఉంటుంది. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది కూర అంటాం మనం. అన్నం సగం మీద చిన్నగా గోలించుకోవాలి, మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆర్చుకున్నాం. ఆర్చుకొని ఇవి చల్లారాలి. ఒక దాంట్లో పోస్తున్నాం మనం. ఇవి చల్లారాలి. వేయించుకొని పెట్టుకున్నాం కనుక మొత్తం చల్లారిని. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. కొన్ని తీసుకొని మనకు మెత్తగా గ్రైండ్ కావాలి. ఇవి మెత్తగా మిక్సీ కావాలి, పొడి. దీన్ని మిక్సీ చేస్తాను నేను. ఈ విధంగా బియ్యం వేయించుకొని మనం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చల్లారినాక బియ్యాన్ని ఇప్పుడు మనం దీన్ని జల్లారబడదాం. ఈ విధంగా మనము జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక మనం మిగిలిన ఈ రవ్వను మనం ఉప్మాలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీలకు కూడా సన్నగా ఎలా వచ్చింది చూసిన మనం ఇడ్లీ రవ్వ వచ్చినట్టు వచ్చింది. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇది జల్లెడ పెట్టినా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే మనం చూసుకుందాం, మళ్ళీ ఒక్కసారి కొలుచుకుందాం. ఈ గిన్నెతోటి మనం కొలుచుకుందాం. ఎంత పిండి అయిందో చూద్దాం. రవ్వ తీసినాక పిండి కొలుచుకోవాలి మనం. కొలుచుకొని ఈ విధంగా అయింది. ఇంత పిండి అయింది. మనకు ఇంత పిండి అయింది. మనం కొలుచుకుంటే ఇది మళ్ళీ ఇదే విధంగా ఈ ఒక బేసిన్లోకి నెక్కేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకుందాం. మనం ఒక కప్పుకు ఒక గిన్నె వాటర్. ఈ విధంగా వాటర్ పోసుకుందాం. కొంచెం సాల్ట్, ఉప్పు మనం కొంచెం ఓమ వేసుకుందాం.
జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఓమా వేస్తాను ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది మన పిల్లలకు. ఇది ఎందుకంటే ఘాటుగా ఉంటుంది, పిల్లలకు కూడా మంచిగా జీర్ణశక్తి ఉంటుంది, మంచిగా అరుగుతుంది అన్నట్టు ఓమా. జీలకర్ర ఓమా ఏదైనా మంచి డైజెషన్కి మంచిది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇందులో. నెయ్యి ఎందుకంటే మనకు స్మూత్గా మంచిగా వస్తాయి అన్నట్టు. నెయ్యి లేకపోతే ఎవరైనా నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు దీంట్లో. నాలుగు స్పూన్ల శనగపిండి. బియ్య పిండిలో మళ్ళీ శనగపిండి. శనగపిండి కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇది ఉండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఈ పిండిని ఇప్పుడు ఈ నీళ్ళు మసులుతున్న దాంట్లో పోసుకుందాం. కంగారు పడని అవసరం లేదు. సన్న సగం మీద దగ్గరికి వచ్చేదాకా కలపాలి. తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎందుకంటే దాంట్లో తడి ఏమైనా ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతుందంట, ఆవిరి వెళ్ళిపోతుంది. వేసుకొని ఇప్పుడు మనకు ఆవిరి అంతా వెళ్ళిపోతుంది, దాంట్లో తడి లేకుండా అయిపోయింది మనకు. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ విధంగా కలుపుకొని చూసారా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇది బేషన్లోకి వేసుకుందాం. స్టవ్ ఆపుకుందాం. ఒక 5 నిమిషాలు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత తీసుకుందాం. తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాం. ఈ విధంగా మనం ఇలా చేసుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కావాలి మనకు. చూసినా ఎంత స్మూత్గా ఎంత మంచిగా వచ్చిందో ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం వీటిని కూరలాగా చేసుకుందాం. ఒకవేళ మీకు పిండి కనుక కొంచెం పొడి పొడి అయిందనుకోండి, మీరు కొంచెం గోరెచ్చని నీళ్ళు చేసుకొని చల్లుకుంటూ మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను కూర చేస్తాను చూడండి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా చేసుకోవాలి మనం. చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. వావ్, మా సాన్వి చేసిందండి ఆల్రెడీ. మా సాన్వి ఆల్రెడీ చేసింది, రెడీ. వీటిని వేయించేసి మా సాన్వి పాపకి ఇచ్చుడే. థ్యాంక్ యూ సాన్వి.
ఈ విధంగా చేసుకోవాలి మనం. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా ఇష్టం. నువ్వు కూర చేస్తున్నావా? నీకు ఇష్టమా కూర? కురుకురే అంటారా, కూర అంటారా? ఓ, కురుకురే అనరా అంటారా? వావ్, మరి ఎలా చేయాలి వాళ్ళకి చెప్పు నాకు. ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఒకటి తీసుకొని మళ్ళీ దీంట్లో పెట్టుకొని మళ్ళీ దీంట్లో పెట్టుకొని అలా అనుకోవాలి. తిన్న కూడా చేసుకొని తినాలి, దానికి అన్నట్టు పెట్టచ్చు. అవునా? ఇవాళ నేను కూర చేసుకుంటున్నాం. సూపర్. ఓకే, మరి మీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. బాయ్. మనం అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. కూరలు ఏళ్ళతో ఈ విధంగా చూపించినట్టుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం. మనం ఇందులో నూనె వేసుకుందాం. సన్నపసగం మీద గోరాలి. నూనె కాగిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నూనె ఇంకా కొంచెం కాగాలి. మరి నార్మల్ వేడి మీదనే ఉండాలి, అయితేనే నిమ్మడంగా గోలుతుంది నూనె. ఒక్క నిమిషం అయితే చూసారా? ఈ విధంగా సన్నపు సగం మీదనే గోలించుకోవాలి. గోలించుకుంటే మంచిగా ఎంత మంచిగా సన్నగా గోలితే లోపలంతా పచ్చిదనం పోయి మంచిగా గోలుతుంది. చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఇంట్లోనే తయారు చేసుకునే ఐటమ్. మనం ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. బయట ఎప్పుడు కొంటామో ఏమో తెలియదు. అవి ఎప్పుడు తయారు చేస్తారో ఏమో స్టోరేజ్గా ఉంటుంది కనుక మనకు అంత మంచిగా అనిపిస్తుంది. మనం ఎప్పటికప్పుడు ఇలా పిల్లలకు ఎప్పటికంటే అప్పుడు చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటాయి. బయట కొనే వాటికంటే మనం ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితేనే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇవి మంచిగా ఇంట్లో చేసుకొని తింటుంటే పిల్లలు కూడా చాలా ఇష్టం. మా పిల్లలు ఉత్తవే, ఇంకా మనం కారం ఏం కలపకుండా తింటున్నారు. మా మనవరాడు ఈ విధంగా గోలినాక ఇప్పుడు ఇది తీసేసుకున్నాం మనం. మనము దానికి వీటిల్లో కలపడదు కారం, కొంచెం ధనియాల పొడి,
ఇది మసాలా, చాట్ మసాలా. దాంట్లో వేసుకున్నాం కనుక కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, తీసుకుని ఈ విధంగా కలుపుకున్నాం. ఈ విధంగా అన్ని గలగలాడుతున్నాక గోలుచుకోవాలి. ఇప్పుడు నేను ఈ మసాలా రెడీ చేసి పెట్టుకున్నా కదా, దీంట్లో ఇవి వేసుకున్నాం. వేసుకొని ఈ విధంగా అనుకుంటాం మనం. మసాలా ఈ విధంగా అనుకుంటే కూరలకు అంతా పడుతుంది. చూసి కూర రెడీ. ఈ విధంగా ఇట్లా అనగానే ఇట్లా వచ్చేది చూసేట. ఇవి కూరలకు ఇట్లా కరకరలాడే కూరలు రెడీ. సూపర్ ఎమ్మీగా ఉన్నాయండి. ఆల్రెడీ టేస్ట్ చేసేసాం కూడా మేము. సూపర్ ఉన్నాయి అత్తయ్య, బయట వాటికంటే ఇంకా సూపర్ ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాం. థ్యాంక్ యూ అత్తయ్య, ఇంత మంచి డిష్ ఇచ్చినందుకు. కావాలంటే వచ్చేసిండండి మా పిల్లలు ఇక. బాయ్ బాయ్. మనకు నిల్వ ఉండాలంటే ఒక డబ్బా మూత మంచిగా ఉండేటట్టు, గట్టిగా ఉండేటట్టుగా అవి ఒక డబ్బాలో పోసుకొని ఒక నెల రోజులు మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఇవి మంచిగా చాలా రోజులు ఉంటాయి. పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు పెట్టవచ్చు, స్నాక్స్ ఐటమ్ కదా. ఇవి అట్లా పెట్టండి, పిల్లలకు బాగుంటుంది. కూరలు రెడీ అయినాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా. లైక్, షేర్, గంట కొట్టండి. సూపరా.